ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల సింహరాశి వారికి మార్చి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇతువు, చతుర్థమందు ఉన్నటువంటి కేతువు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజ భగవానుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, అదేవిధంగా 7వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, 14వ తారీఖు వరకు 7వ స్థానమందు, 14వ తారీఖు నుంచి 8వ స్థానంలోకి సంచరించేటువంటి రవి, లాభమందు ఉన్నటువంటి రాహువు ప్రధానమైన ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ నెల సింహరాశి వారికి చాలా ఉత్కృష్టమైనటువంటి నెల, చాలా చాలా ముఖ్యమైన నెల అని చెప్పుకోవాలి. ఏమాత్రం ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందువలనంటే ప్రారంభంలో అయితే శని కుజులు చాలా బాగున్నారు, గురుడు కూడా చాలా యోగదాయకంగా ఉన్నారు. రవి మార్పు 14వ తారీఖు తర్వాత నుంచి సప్తమంలో రవి 14 వరకు. అయినా సరే కార్యవిఘ్నత, బ్యాంకింగ్ సంబంధమైనటువంటి వ్యవహారాల విషయంలో ఒకంత ఆలస్యం, పని ఒత్తిడి, ఎవరికి ఏ సమాధానం చెప్పవలసి వస్తుందో, సరైన సమాధానం చెప్పకపోతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతామో అనేటువంటి పరిస్థితులు చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే ఉన్న గురుడు కూడా ఏప్రిల్లో మళ్ళీ మారిపోతున్నారు. కొన్ని పనులకి, కొన్ని వ్యవహారాలకి ఈ నెలలో మీరు ముగింపు పలకపోతే చాలా రోజులు పెండింగ్లు పడేటువంటి అవకాశం ఉంది. అలా కనుక పెండింగ్ పడితే అసలు మీరు దాక్కోవడానికి కూడా చోటు దొరకదు, అంత ఇబ్బంది పడతారు. అంటే మీరు ఎదుర్కోలేరు. గురుడు అష్టమం, రెవెన్యూ కారకుడు గురుడు. ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు అయితే చాలా కనపడుతున్నాయి. ఎందువల్లంటే గురు మార్పు, మళ్ళీ సప్తమంలో శని మార్పు, ఇవన్నీ ఇబ్బందులు కలగజేసేటువంటి దిశగా గ్రహస్థితులన్నీ మారబోతున్నాయి. కాబట్టి ప్రధానమైనటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలని ఒక సక్రమమైనటువంటి గాడిలో పెట్టుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. ఏమాత్రం నేను చెప్పేటువంటి మాత్రం చూద్దాంలే, ఇప్పుడు మా రేంజ్లో ఉన్నాం కదా అని కనుక మీరు అనుకుంటే క్షణము కూడా మీకు ఏప్రిల్ నుంచి బిగుసుకునేటువంటి అవకాశం కనబడుతోంది, ఏప్రిల్ 15 తర్వాత. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. గురు భగవానుడు వీక్ అయ్యారు అంటే మీరు ఎదుర్కోలేరు. తర్వాత దానికి తోడు శని కూడా 7వ స్థానంలోకి రాబోతున్నారు తొందరలో. ఇవన్నీ దూరదృష్టితో, ప్రతి వ్యవహారాన్ని కూడా దూరదృష్టితో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే కొంత క్రిటికల్గా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా రాహుబలం బాగుంది. దశమస్థానమందు రాహువు, ఆ రాహువు కూడా ఏప్రిల్లో 9వ స్థానంలోకి మారిపోతున్నారు. నవమే పితృనాశనం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. తల్లి ఆరోగ్య విషయంలో, తండ్రి ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సమయం. ఏమాత్రం అన్బ్యాలెన్స్డ్గా ఉన్నా మీ నిర్లక్ష్య భావన, చూద్దాంలే అనే కనుక భావనలో కనుక మీరు ఉంటే మీకు ఉచ్చులో బిగుసుకున్నట్టుగా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక వ్యవహారాన్ని సమాధానం చెప్పవలసి వస్తే పూర్తి చెప్పి కదులు అనేంత స్థితిగా మిమ్మల్ని ఇరుకుని పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ నెల అయితే అనుకూలంగానే ఉంది కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఈ నెలలో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనుక్షణము కూడా
వేస్ట్ చేయకుండా ఏదో రూపంలో టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా వెతకండి. మీరు బయటపడేటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. కష్టపడితే అనుకున్నటువంటి దిశగా అడుగులు పడతాయి. కాబట్టి బాగా కష్టంతో కూడుకున్నటువంటిగా ఉంది. కాబట్టి విద్య విషయంలో కేతువు, విద్యాస్థానమందు ఉన్నటువంటి కేతువు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించకపోతే మీ యొక్క అంచనాలు తారుమారయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో, విద్యా విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా ఉద్యోగస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉన్నది. ప్రతి వ్యవహారము కూడా మీకు అంటే మీరు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే మీరే దానికి సాటి. ఎవరైనా ఏ పని చెప్తే ఆయనకే చెప్పుకోవాలి, వెళ్తే ఆయన దగ్గరికే వెళ్ళాలి. అంటే ఒకళ్ళకి గొడుగు పట్టాలన్నా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళని కష్టంలో పెట్టాలన్నా మీరే. మీకు అంటే కష్టంలో పెడతారని కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే విధంగా ఉంటుంది మీ వ్యవహారం అంతా కూడా. ఏం చేయాలన్నా అవుట్రైట్గా చేసి పడేస్తారు. ఎవరి దగ్గర నుంచి లాక్కోవాలన్నా అదే విధంగా ఉంటుంది మీతోటి. కాబట్టి మీ వ్యవహార దక్షతకి తిరుగు లేకుండా ఉంటుంది. కష్టపడితే ఈ నెలంతా కూడా పనులన్నీ కూడా యోగదాయకమైన 14వ తారీఖు వరకు అనుక్షణము కూడా కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి. అది అనుకూలమైనటువంటి అడుగులు కూడా పడతాయి, మీకు తిరుగులేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో యోగదాయకంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. కొంత శ్రద్ధ తీసుకుంటే, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే కుటుంబ పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. అంతే తప్ప ఆరోగ్య విషయంలో మీకు ఎదురు లేకుండా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి పెట్టుబడిదారు లాంగ్ టర్మ్, ఇప్పుడు ఏదైనా కొని ఒక సంవత్సరం తర్వాత అమ్ముకునేటువంటి ఆలోచన ఉంటే పర్వాలేదు. అంతే తప్ప షార్ట్ టైంలో కొని షార్ట్ టైంలో అమ్మేటువంటి పరిస్థితులకైతే జోలికైతే వెళ్ళవద్దు. అది ఇరుకున పడేటువంటి అవకాశం ఉంది. మీరు తిరిగి అమ్ముదామన్నా అమ్మలేరు, కొందామన్నా కొనలేరు. ఆ దిశగా రాంగ్ స్టెప్లు పడతాయి. కాబట్టి వ్యాపారస్తులు ఈ నెలలో స్పెక్యులేషన్ అసలు పనికిరాదు. అదేవిధంగా షేర్ మార్కెట్ రంగంలోకి అయితే అతి జాగ్రత్త వహించండి. ఏమాత్రం యోగదాయకంగా లేదు, చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వోద్యోగులకి ఒకంత మంచి సమయం. మీరు కష్టపడ్డా దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది. మీ వల్లే పనులు పూర్తి అయ్యాయని మీ అధికారులు మీకు గుర్తిస్తారు. కొత్తగా ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మంచిది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకైతే మంచిది. 1 సంవత్సరం అతి సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా 1 సంవత్సరం తర్వాత సేల్స్ ఉంటే, అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటే కనుక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఉంటే సేల్స్ 1 సంవత్సరం తర్వాత మొదలు పెట్టుకునేటువంటి దిశగా అయితే పర్వాలేదు. ఇప్పుడు సామాన్యంగానే ఉంది. కాబట్టి 1 సంవత్సరం తర్వాత అయితే పర్వాలేదు అని మీరు అలా అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి తప్ప షార్ట్ టర్మ్గా మీరు ఈ నెలలో కొని వచ్చే నెలలో అమ్ముదాం అనుకుంటే మీకు వల్ల కాదు, సాధ్యపడేటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ప్రతినిత్యము కూడా సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. సూర్యదేవాలయ దర్శనం చేయండి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా మీరు స్వామివారికి దర్శనం చేసుకుని ఏదైనా శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. భగవంతుడికి దగ్గరగా గడిపేటువంటి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన పరిహారం అంతా చేసుకుంటూ దూరదృష్టితో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. వచ్చేటువంటి రోజులు మీకు శుభాశుభ మిశ్రమంగా ఉన్నాయి. ఆచితూచి అడుగులు వేస్తూ పెద్దల సలహాలు పాటిస్తూ, గురువుల సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.